నైతికాభివృద్ధి ఎలా సాధ్యము అనే ఒక అంశంపై మొహమ్మద్ మాజ్ ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. అనంత కరుణామయుడు అపార కృపాశమైన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు నా టాపిక్ నైతికత ఐక్యత అనే అంశంపై నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేను దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన భారతదేశం ఎంత అందమైనదంటే మనమందరం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసిగా జీవిస్తున్నాము. అదేంటంటే మన మతాలు వేరైనా కానీ మనమందరం ఒక్కటే. మన మతాలు వేరైనా మనమందరం ఒక్కటే. అలాగే మన నైతిక విలువల గురించి వేద సారాంశంలో ఏముందంటే మానవ సేవయే మాధవ సేవ అని ఉంది. అలాగే బైబిల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని బైబిల్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అలాగే ఖురాన్ గ్రంథంలో నీవి చెడువు ఉత్తమమైన మంచి దాన్ని తొలగించు అని చెప్తుంది. అదే దాంట్లో ఏమైతుందంటే నీవి ఇది వృద్ధ శత్రువు ఏముంటాడో అతడు నీ ప్రాణ స్నేహితుడు అవుతాడని ఖురాన్ గ్రంథంలో చెప్పబడం జరిగింది. అలాగే ఐకమత్యం ఎట్లా ఉండాలి అనంటే మనమందరం ఒకే తల్లిదండ్రుల సంతానం. అదేంటంటే ఆది దంపతుల సంతానం. అది శివ పార్వతుల సంతానం. ఈ శివ పార్వతులని బైబిల్ గ్రంథంలో ఆడమ్ అండ్ ఈవ్ అని చెప్పబడం జరిగింది. అలాగే ఈ శివ పార్వతులను ఖురాన్ గ్రంథంలో ఆదం హవ్వ అని చెప్పారు. కాబట్టి మనం అందరం అక్కా చెల్లెలం ఇంకా అన్నదమ్ముళ్ళం అవుతాము. అలాగే మన హిందువుల బి పాజిటివ్ ముస్లింలకు కూడా పనిచేస్తుంది, మరియు ముస్లింల ఓ నెగటివ్ హిందువులకు కూడా పనిచేస్తుంది. వీళ్ళిద్దరివి బి పాజిటివ్ ఓ నెగటివ్లు ఇంకా క్రైస్తవులకు కూడా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. సో we all are one and our creator is also one. Thank you. Tadastu. Jai Hind. ధన్యవాదాలు మొహమ్మద్ మాజ్ గారు. మనమందరం ఒక్కటే అనే ఒక సందేశాన్ని చాలా అద్భుతంగా వివరించారు. మన అందరికి కూడా ఆ విషయం తెలిసిందే, మనమందరం కూడా ఒక్కటే, మనందరికీ సృష్టించిన ఆ సర్వ సృష్టికర్త దేవుడు కూడా ఒక్కడే అని. కానీ ప్రాపంచిక పరంగా ఏదో స్వార్థాల కోసం మనమందరం కూడా విడిపోయి ఒకరినొకరం ద్వేషించుకుంటున్నాము. ఆ ద్వేష భావన మనలో ఎవరికీ కూడా లేకుండా మనమందరం కూడా పరస్పరం సోదరులుగా కలిసిమెలిసి ఉండాలని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ విషయాలను మనమందరం కూడా గమనిస్తూ వాటిపై మనము అనుసరించే సౌభాగ్యాన్ని ఆ సర్వ సృష్టికర్త దేవుడు ప్రతి ఒక్కరిని ప్రసాదించుగాక.